మీరు మీ గురువుగా ఎవరిని చెప్తారు? హిమయోగి శ్రీ శ్రీ హనుమాన్ మహారాజ్ గురూజీ. ఎక్కడ ఉంటారండి వారు? ఋషికేష్లో. అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు అసలు? ప్రాథమికంగా స్వామి జగత్మానందపురి రామకృష్ణ పరమహంస వాళ్ళు ఉండేవాళ్ళు, బాగా పరిచయము, జతలో తిరిగినాము. అప్పుడు వచ్చేసి మీరు ఒకసారి వెళ్ళండి, నేను చెప్తాను వెళ్ళు, గురువు గారు చెప్పినప్పుడు మనం వినాలి. నాకు అది సెకండ్ థాట్ రాలేదు. సరే గురువుగారు వెళ్తాను పంపించేసినారు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రాణాయామము, ప్రాణ విద్య, ప్రాణం నుంచి ఎలాంటి మనము పంచ ప్రాణాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏమి, పంచకోశాల్లో వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, మనం ఏదేదో యోగాలు చేస్తూనే ఉన్నాము. అష్టాంగ యోగంలో మీరు చేయాల్సింది ప్రత్యాహారము ఏమి, యమ నియమ అందరికీ తెలిసింది చేస్తారు, దాని గురించి ఆలోచించే. ప్రత్యాహారం అంటే ఏమి, అది ఆహారం. మామూలుగా ఆహారానికి బదులుగానే అని చెప్పేవాళ్ళే ఎక్కువ మంది. మన పంచ జ్ఞానేంద్రియాలకు ప్రత్యాహారం ఏమి, ప్రతి జ్ఞానాన్ని ఇంద్రియానికి ఒక ఆహారం ఉంది. మీకు కన్ను దృష్టి, చెవులకు శబ్దాలు, నాలుగుకు మాటలు, మన ముక్కుకు రుచి అని మాత్రమే చెప్తాము. కాకపోతే దీనికి చాలా పవర్ ఉంది. ఎందుకంటే మంచి పవర్ ఉండేది ఏదీ లేదు. మన దేహంలో ఉండేటి ఒక పక్క గట్టిగా ఉండడము, రెండో పక్క కదిలేటువంటి శక్తి ఉండేది ఏకైక అవయవం అని చెప్తే నాలుక మాత్రమే. ఆ నాలుకలో వచ్చేసి నభో ముద్ర అంటే ఏమి, బిందు ముద్ర అంటే ఏమి, కేచరి ముద్ర అంటే ఏమి, కేచరి ముద్ర ఎప్పుడు చేయాలి, ఈ విధానాలను అపురూపంగా నాకు నేర్పించిన మా గురువు గారికి నేను ఎప్పుడు సదా రుణిగా ఉంటాను. కాకపోతే ఆ నాలుక పవర్ ఆఫ్ టంగ్ అని చెప్పేసి సైలెంట్ గా ఉండడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. మౌనము అందరూ చేస్తారు. మౌనం అంటే ఏమి, ఆ మౌనాన్ని మనం ఎలా పాటించాలి. నిశ్శబ్దంగా ఉండడం మౌనం కాదు. శబ్దాలు అనేక రకాలు. మానసిక శబ్దము రాకుండా ఉండడమే మౌనము. ఆ మానసిక మౌనంలో ఉన్నప్పుడు మనకు వచ్చే లాభాలేమి. ఆ రామనామ జపంలో ఆంజనేయ స్వామి చేస్తా ఉన్నటువంటి రామనామ జపమేమి, వైఖరి అంటే గట్టిగా చెప్పడము, మధ్యమ అంటే గొనగడము, లేకపోతే కొద్దిగా శబ్దం వచ్చేట్లు చెప్పడము, మౌనము అని చెప్తే మనసులో చెప్పుకోవడం అనేసి మన వాళ్ళకి తెలిసింది. కాకపోతే ఆ మౌనంలో మా గురువు గారు నాకు నేర్పించిన విధానం ఏమి అని చెప్తే, మీ వ్యాన ప్రాణంలో ప్రాణాపాన సమాన ఉదాహరణ వ్యాన ప్రాణాలు ఉన్నాయి పంచ ప్రాణాల్లో. ఆ మౌనంలో ఆ వ్యాన ప్రాణంలో మీరు చెప్తానే ఉండాలి. అది ఎలా సాధ్యము అని చెప్పినప్పుడు, సాధ్యము అసాధ్యం అనే దానికి పోవద్దు. జస్ట్ చాంట్ ఇట్ వెన్ ఎవర్ యు గెట్ వేకప్. లేచిన వెంటనే చెప్పు, మళ్ళా పండుకో. నిద్ర వస్తాండే అది లేదు కాదు, నీకు సంబంధం లేదు. నేను లేపినాను, నువ్వు లేచినావు, నువ్వు చేయాల్సిన పని ఏమి చాంట్ చేయడం. ఇంత తప్పక ఏమి మాట్లాడకూడదు. ఎవరు వాళ్ళు వీళ్ళు, ఎందుకు లేచినావు, ఏం లేచినావు, గాబరి అయింది, ఇదంతా నీ పని కాదు. ఐఎమ్ హియర్ టు లుక్ ఆఫ్టర్ యూ. నేను చూసుకోవడానికి నేను ఉండాను. నేను ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి. ఈ విధానంలోనే గురుగారు, నేను ఒక డాక్టర్గా డిప్లొమా యోగా సంస్కృత్ విద్యాపీఠ నుంచి దొరికిండేటి. ఇది మా గురువు గారు విద్యాపీఠంలో కూడా చాలా థెరపటిక్ యోగా, మామూలు యోగాకు థెరపటిక్ యోగాకు వ్యత్యాసం ఉంది. అంటే మీకు ప్రాణాయామం గురించి అక్కడ మీకు ఎట్లాంటి విద్యను బోధించారు చెప్పండి. ప్రాణాయామం అని వెంటనే మనం అనులోమ విలోమ ప్రాణాయామం అని చెప్పేసి అందరూ చెప్పేస్తారు. ప్రాణాయామము ఇది అనులోమ విలోమ చేసిన వెంటనే సరిపోదు. దాన్ని మనము ప్రాణవాయువుగా మార్చుకోవడం ఎలా, ప్రాణవాయువుగా మార్చుకోవడం ఎలా అన్నప్పుడు మనము ప్రతి ఒక్కటి కేవల కుంభకాల్లో అంతర్ కుంభకము బాహర కుంభకమే మనకు అందరికీ తెలిసింది. కేవల కుంభకం తెలుసు, కాకపోతే ఎంత మాత్రం తెలుసు అనే దాంట్లో వ్యత్యాసం ఉంటుంది. కేవల కుంభకంలో మీరు ఎంతసేపు ఉండగలరు. ఆ కేవల కుంభకము తీసుకున్నప్పుడు మన శరీరంలో మార్పులు ఎలా చేయాలి అనే వాటి గురించి విశేషంగా వాళ్ళు చెప్పింది ఏమి అని చెప్తే, కేవల కుంభకములో మీరు ఏదైనా ఒక మంత్ర పఠనాన్ని తీసుకునేసి ఆ మంత్రం మీ లోపలికి వెళ్ళాలి. అది మా గురువు గారు నాకు చెప్పింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేసి మన శరీరం లోపల ప్రాణవాయువుతో కలిపి వ్యాన ప్రాణంగా తీసుకున్నప్పుడు నీకు విశేషమైన ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని నువ్వు నలుగురికి ఉపయోగపడేటట్లుగా చేసుకోగలిగినప్పుడు నీకు అది ఊర్జితం అవుతుంది.
నీకు మంచి జరుగుతుంది. ఉమ్, ఏదే విధమైన అనారోగ్యాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉమ్, ఏదే విధమైన అంశాలు నిన్ను ఎన్నింటువు. అవును. మీకు అది మంచి జరగనే జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు నువ్వు పాటించాల్సింది ఏమి, సాధ్యమైనంత వరకు నీకు ఇబ్బంది కాకూడదు, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఉమ్, సాధ్యమైనంత వరకు మనోళ్ళు చేసేది ఏమి, నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అనడం తప్పగా ఉమ్, ఏరేది దారులు లేవు. నేను నా మెడికల్ సైన్స్ నేను చదివిండేదాన్ని మా గురువు గారు చెప్పిన విద్యలను అన్నీ కలిపి నేను గత 40 సంవత్సరాలుగా, అంటే మా గురువు గారు కలిసి ఒక 30 సంవత్సరాలు అయింది. నేను గత 40 సంవత్సరాలుగా మందులు లేకుండా ఎలా చేయాలనేసి ప్రయత్నం చేసి ఇప్పటికి ఈ అనేక పద్ధతులను కలిపి సైకలాజికల్ కౌన్సిలింగ్, నేను పీజీ డిప్లొమా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంది. ఆ పీజీ సైకాలజీ ప్రకారము మనము ఆ విభిన్నమైన వ్యక్తిని ఆ వ్యక్తిత్వాన్ని ఎలా చేసినప్పుడు మనలో ఆ ఇబ్బందులు కలగవు. ఆ ఇబ్బంది లేకుండా ఆర్థిక పరంగా కానీ మానసిక పరంగా కానీ శారీరక పరమైన రుగ్మతలు లేకుండా చేసుకోవడం ఎలా అని చెప్పేసి చెప్తా. దాంతోపాటు మనం ఒక అనులోమ విలువ మాత్రం తీసుకున్నాము, కేవలం కుంభకం మాత్రం మాట్లాడినాము. ఇది కాకుండా ఉన్నటువంటి ప్లావని ప్లవంగా అడ్వాన్స్డ్ ప్రాణాయామాల్లోనూ మనము ఎలా ఉండాలి, ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ప్లావని అంటే వెంటనే మనము నీళ్ళలో తేలడం అనేసి నేర్చుకున్నాము. ఆ నీళ్ళలో తేలడం కంటే మనలో ప్రతి ఒక్క భాగంలోనూ 80% దగ్గర నీళ్లు ఉన్నాయి. మినిమం 70 నుంచి 80% ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇది హైడ్రోథెరపీ అని చెప్పేసి థెరపీస్లోనూ ఉంది. మనం మన దేవస్థానాల్లో ఇచ్చే తీర్థ ప్రసాదాల్లోనూ ఉంది. ఆ తీర్థాన్ని మనం ఏ మంత్రాలతో చేసుకోవచ్చు, అది ఎలా చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనేసి చెప్పడంలో ఓంకారము, గాయత్రి మంత్రము, మూడోది వచ్చేసి మహామృత్యుంజయ మంత్రాలు, 3 మంత్రాలను ఏ వ్యక్తికి ఎలా ఉపయోగించాలి అనేది మా గురువు గారు చెప్పినారు. ఆ ఓంకారంలో అకారం ఎంత చెప్పాలి, ఉకారం ఎంత చెప్పాలి, మకారం ఎంత చెప్పాలి, 10% అకారం ఎందుకు చెప్పాలి, 15% ఉకారం ఎందుకు చెప్పాలి, 75% మకారం ఎందుకు చెప్పాలి అన్నప్పుడు దాన్ని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నాసా వాళ్ళు ఇచ్చుండేది సూర్యకిరణాలు మన సూర్యుడి నుంచి భూమికి వచ్చేటప్పుడు ఆ కిరణాల్లో ఉండేటువంటి ఒక అద్భుతమైన దివ్య ప్రణవ మంత్రమే మనం ఓంకారం అనేసి చెప్పినారు. దాన్ని మన జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలి, మనము శ్వాస తీసుకునేసి అందరూ చెప్తాము. మన పెదాలు కదలికలు ఊ అని చెప్పినప్పుడు మనం ఎంత వరకు ఉండాలి, నాభి వరకు ఎందుకు రావాలి, ఆ శబ్దం వల్ల సౌండ్ థెరపీ. మనకు మన దేవస్థానంలో కొట్టే గంట, మన శరీరంలో ఉచ్చారణ చేసే ఈ మంత్రము, బట్ మా గురువు గారు నేర్పించిన శ్రీరామ జయరామ ఏదే కానీ మంత్రం వచ్చేసి, మంత్రము అంటే ఏమి, మన్ అంటే మనస్సు, త్రాస్ అంటే కష్టాలు, మన మనసులో ఉండే కష్టాలను తొలగించేటువంటి మంత్రాసు. ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేసి చెప్పే భాగంలో మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతత్. ఇలాగే ఎందుకు చెప్పాలా అని చెప్పేసి నేను మా గురువు గారిని అడిగినప్పుడు, ఈ ఉచ్చారణ ఇదే విధంగా ఉన్నప్పుడు మాత్రమే నీ శరీరంలో ఉండే ప్రతి కణానికి అది చేరుతుంది. నోటికి మాత్రమే చెప్పడం లేదు, ఆ నోటి నుంచి లోపలికి పోయినప్పుడు ఏమవుతాండ అది ఆ శరీరంలో నీ నీళ్లతో నీ మాంస కండరాల్లో ఏం పనిచేస్తాండ అది ఇవన్నీ తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఒక మనిషివి కాగలవు, ఒక యోగి కాగలవు. అది యోగ్యత అవుతుంది, నీ యోగ్యత అవుతుంది. నీ యోగ్యతను నువ్వు నలుగురికి పంచగలిగినప్పుడు నీకు యోగా ఫలించినట్లు. రోజుకి ఎన్ని ప్రణవ చేయాలండి, ఎన్ని ఓంకారాలు చేస్తే మంచిది? ఉదయాన్నే మనం లేచిన వెంటనే మనం ఈ కాలంలో ఉన్నటువంటి ఒత్తిళ్ళ వల్ల మినిమం వచ్చేసి ఒక 108 సార్లు చెప్పమని చెప్పి చెప్తారు. 108 సార్లు 108 సార్లు చెప్పాలా అనేసి మా గురువు గారు నాకు నేర్పించింది. ఇప్పుడు మన వాళ్ళకి 108 సార్లు చెప్పమంటే నాకు ఆ టైం లేదు అనేసే చెప్తారు, ఎదురుగా చెప్తారు. దానివల్ల ఏమి వాళ్ళకు ఇబ్బంది లేదు. దానివల్ల నేను చెప్పేది ఏమేమి చెప్తే 21, 48 మండలము
54, 108 ఈ సంఖ్యలో మీకోసం మీరు చెప్పుకోవడంలో తప్పు లేదు అనేసి అవునండి. మా గురువు గారు నీకు మాది ఖచ్చితంగా రావాలా అని చెప్తే ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజులు 1008 సార్లు చెప్పండి అని చెప్పి ప్రణవాన్ని ఇది మన ఒకేసారి ఒక సిట్టింగ్ లోనే 1008 సార్లు చెప్పాలి. మామూలుగా మాకు నేర్పించుండేది మా గురువు గారి కరుణ ఇలాగే. అంటే ఎంతసేపట్లో అయిపోతుందండి 1008 సార్లు? అంటే ఒక 5 గంటలు పడుతుంది. 3 hours, 3.5 hours. అది కంటిన్యూస్ గా మనం లెక్కలు వేయమని సార్. అది అంటే ఇంత టయానికి అయిపోయింది అది అనేసి మన ఊహకు వస్తుంది కానీ దాన్ని రాళ్ళు వేసి లేకపోతే పూలు పెట్టి నేను ఎప్పుడు చేయలేదు. ఓకే.